ఏమిటండి బెడ్రూమ్ లోకి వస్తున్నా మీరు ఇంత ఆయాసపడుతున్నారు? చెప్తా, గోరదూకొచ్చాను. గోరదూకొచ్చారా? ఎందుకని? మన తుంట రాజాతో దాగుడు మూతలాట ఆడదామని చెప్పి వాడికి మస్కా కొట్టొచ్చేసా. వాడి ఇల్లంతా వెతికి రావడానికి ఓ అరగంటనా పడుతుంది. ఈలోగా మనం అయ్యో అరగంట అనుకున్నా 6 నిమిషాలు వచ్చేసాడే. గాయత్రి, వాడు అడిగితే నేను ఎక్కలేనని చెప్పా. గడుపు మమ్మీ, డాడీ ఇక్కడికి వచ్చారా? లేదే, ఇక్కడెక్కడ లేరు. డాడీ ఉండొచ్చు. దానికి ఎందుకు మమ్మీ ఎలా డాన్స్ చేస్తా? లోపల నల్లి కొడుతోంది. మమ్మీ, నాకు సందేహం. ఏమిట్రా? మనుషులకి ఎన్ని కాళ్ళు? 2 కాళ్లే. 4 కాళ్ళుంటే అది గాడిదవుతుందిరా. నువ్వెప్పుడు గాడిదలా మారావమ్మా? గజాననం భూతగణ సేవితం కపిత్త జంభోక్త సారపాక్షిజం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ పాద పంకజం అగజాన్న పదం. ఏంటమ్మా ఎప్పట్లా విఘ్నేశ్వరుడి పురాణమేగా చదువుతున్నా? అవును రాజా. నీకు వినాయకుడు మాత్రమే ఇష్టమా? నాకు అందరి దేవుళ్ళు ఇష్టమే. ముఖ్యంగా నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకని? తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తల్లి కోసం పులిపాలు తేవడానికి అడవికి వెళ్ళాడే, అందువల్లే అయ్యప్ప అంటే నాకు చాలా ఇష్టం. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప